ప్రియ పరలోకపు తండ్రి, గొప్ప దేవ, సర్వశక్తిమంతుడా, నీ నామమునకు అత్యున్నత మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ ఉన్నాను. గడిచిన కాలమంతా మమ్మల్ని కాచి కాపాడి ఈ రీతిగా ప్రభా నెలకొకసారి కృతజ్ఞత కలిగి నీ సన్నిధిలో చేరి ప్రభా స్తుతించటానికి, ఆరాధించటానికి, నీ నామాన్ని మహిమపరచటానికి ఇచ్చిన భాగ్యాన్ని బట్టి మీకు స్తోత్రం అర్పిస్తూ ఉన్నాను. వచ్చిన ప్రతి బిడ్డను పేరు పేర్చుకున్న దీవించండి. యేసురాజా, నీ పేరడ చేస్తున్న ప్రతి పరిచయను మీరు మరిచే దేవుడు కాదు కనుక వీరికి రెండంతల ప్రతిఫలం దయచేయండి. ఇక్కడ సేవ చేస్తున్న దైవజనుడు దేవ సహాయాన్ని తన కుటుంబాన్ని మీరు దీవించండి, బలపరిచి ఆశీర్వించమని కోరుకుంటున్నాను. నీ పక్షాన నాకు సహాయం చేయండి. నోటి బొరగా వాడుకోనండి. సంఘం నీది, సమయం నీది, వాక్యం నీది, ప్రజలు నీవారు. దేవా, శ్రేష్టమైన సమయం మాకు అనుగ్రహించిన తండ్రి, మీకే స్తోత్రం అర్పిస్తూ దాసుని మరుగుపరిచి ప్రభా నీవే నీ వాక్యమును వెల్లడి చేయమని, నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపమని ప్రార్థిస్తున్నాను. బలపరచమని కోరుకుంటూ సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకు మాత్రమే చెల్లిస్తూ యేసు క్రీస్తు ప్రభువు శ్రేష్టమైన నామములో అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరూ కూర్చున్నాం. దేవుని యొక్క గ్రంథము నుంచి, పరిశుద్ధ గ్రంథం నుంచి ఒక వచనం జ్ఞాపం చేసుకుందాం. పరమ గీతములు 6వ అధ్యాయము 10వ వచనం చదువుతున్నాను, జాగ్రత్తగా ఆలకించండి. పరమ గీతములు గ్రంథం 6వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. సంధ్యారాగము చూపట్టుచు చంద్రబింబమంతా అందము గలదై, సూర్యుని ఎంత స్వచ్ఛమును కలలును గలదై, వ్యూహిత సైన్య సమ భీకర రూపిణియగు ఈమె ఎవరు? మరలా చాలమ్మా, మరలా ఇంకొకసారి సముద్రాన్ని జాగ్రత్తగా ఆలకించండి. సంధ్యారాగము చూపట్టుచు చంద్రబింబమంతా అందము గలదై, సూర్యుని అంతా స్వచ్ఛమును కలలను గలదై, వ్యూహిత సైన్య సమ భీకర రూపిణియగు ఈమె ఎవరు? ఈమె ఎవరు? ఆఖరిన ఈ వచనంలో ఈమె ఎవరు అని క్వశ్చన్ మార్క్, ప్రశ్న అడుగుతున్నారు మనల్ని. ఈమె ఎవరు? నిజంగా ఈమె ఎవరు అని అడిగితే, సంధ్యారాగము చూపట్టుచు అంటే వేకువనే దేవుణ్ణి వెతుకుతుందంట. ఈమె వేకువనే అరుణోదయమున ఉదయాన్నే లేచి ఈమె దేవుణ్ణి వెతుకుతుంది. రాగము చూపట్టుచునంటే దేవునికి స్తుతి కీర్తనలు పాడుచు, దేవుణ్ణి మహిమపరచు, దేవుణ్ణి వెతికే వ్యక్తి ఈమె. అంతేకాదు, ఈమె అంట చంద్రబింబం అంత అందం. చంద్రబింబం అంటే చంద్రుని అంత అందము. ఎంత అందమమ్మా? చంద్రుని ఎంత అందము. పౌర్ణమి నాడు అమ్మా, పౌర్ణమి నాడు ఎంత చక్కగా ఉంటుందో చంద్రబింబం. చాలా రౌండ్గా, సర్కిల్గా, చక్కగా చూడటానికి చూడముచ్చటగా ఉంటుంది. ఇంకా చాలా కొంతమందికి నచ్చింది. ఇంట్లో కరెంటు పోతే చంద్రుడు పరిపూర్ణంగా ఉంటే అబ్బా ఎంత బాగుందో ఈ వెన్నెల అనిపిస్తుంది కదా, చాలా బాగుంది అనిపిస్తూ ఉంటుంది. అంతేకాకుండా దేంతో పోలుస్తున్నాడు ఆమెనంటే సూర్యుని ఎంత స్వచ్ఛము. ఎట్లా ఉందంట? సూర్యుని ఎంత స్వచ్ఛం. సూర్యుని దగ్గర మనం ఏదేసినా కూడా కాలిపోతుంది. దూరంగా ఉంటేనే అబ్బా ఎంత ఎండో. మనం పనికి వెళ్తూ ఉంటాం, మెరగలు కోస్తూ ఉంటాం కదా, ఆ మెరగలు కోసేటప్పుడు ఎండ బాగేస్తుంటే అబ్బా ఈ రోజు భయంకరంగా ఎండేస్తుందండి, అయా కూల్ డ్రింక్ బట్రా, థమ్స్అప్ బట్రా అని చెప్పేసి మనం అడుగుతూ ఉంటాం ఆ చేనుగలని. వాళ్ళు ఏం చేస్తారు? అమ్మా అడిగారు, తీసుకొస్తా తప్పదు అని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తారు? కూల్ డ్రింక్స్ తెస్తారు. తాగుతూ ఉంటే అబ్బా ఎంత బాగుందో అనిపిస్తూ ఉంటుంది మనకి, అవును కదా? అయితే భూమి మీద ఉన్నప్పుడు సూర్యునికి భూమికి చాలా దూరం, కొన్ని వేల కిలోమీటర్ల దూరం అయినప్పటికీ భూమి మీద ఉన్నప్పుడు మనకు ఇంత వేడిని అనిపిస్తూ ఉంటుంది. అయితే సూర్యునికి అతి సమీపంగా ఉంటే ఏ వస్తువు నిలవదు, బూడిదైపోతుంది. ఆమె అంత స్వచ్ఛమైనది, అంత పరిపూర్ణమైనది, అంత పరిశుద్ధమైనది అని తెలియజేస్తా ఉన్నాడు. అంత పరిశుద్ధమైనది ఈమె, అంత పరిశుద్ధమైనది. ఏ విషయంలోనూ ఆమె దేవునికి తగ్గట్టుగా ఉంటుంది. దేవుణ్ణి తీసుకున్నది, దేవుని మహిమను వ్యక్తపరిచేది ఆమె, దేవుణ్ణి చూపించేది ఆమె. ఆమె ఎదుట ఏ పాపమును ఏ ఒకటి కూడా నిలువనేరదు. అంతేకాకుండా ఆమె ఎట్లా ఉంటుందనంటే వ్యూహిత సైన్య సమ భీకర రూపిణి. ఆమె
వ్యూహిత సైన్య సమభీకర రూపిణి అంటే ఆమె ఖడ్గము ధరించి ఉంటుంది. AK-47 పట్టుకుని సైన్యము ఏ విధంగా సిద్ధంగా ఉంటారో, ఏ విధంగా యుద్ధానికి రెడీగా ఉంటారో ఆ విధంగా ఉంటుంది ఈమె. వ్యూహిత సైన్య సమభీకర సోల్జర్, యుద్ధోపకరణాలు ధరించుకుని సిద్ధంగా ఉంటుంది ఈమె. ఆమె ఎవరు? ఇంతకీ ఆమె ఎవరు అనంటే సింపుల్ గా ధ్యానిస్తే మనకు అర్థమవుతుంది. ఆమె ఎవరో కాదు, దేవుని సంఘం. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సంఘము ఎట్లా ఉంటుందనంటే ఆ దేవుని యొక్క దేవదేవుని యొక్క సంఘం చంద్రుని ఎంత అందము. సంధ్యారాగము వేకువన లేచి దేవుని ఆరాధిస్తుంది ఆ సంఘం. వేకువన లేచి ప్రభువుని మహిమపరుస్తుంది. ఉదయాన్నే లేచి ఇంకేం చేస్తుందంటే దేవుని మహిమార్థము జీవించడానికి ప్రయత్నం చేస్తుంది. సూర్యుని ఎంత స్వచ్ఛం, ఆమెలో ఏ ముడత, డాగు, మచ్చ ఏమీ ఉండదు. ఎఫెసీ పత్రికలో రాయబడిన చక్కటి మాట నేను చదువుతున్నాను, జాగ్రత్తగా ఆలకించండి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 23వ వచనంలో, క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు, క్రీస్తే శరీరముకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడాలి. అంతేకాకుండా 25వ వచనంలో రాయబడిన మాట, క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను, జాగ్రత్తగా ఆలకించండి అమ్మా, సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట ఉదక స్నానము దానిని నిలువబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానం చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. ఇక్కడ సంఘము ఎలా ఉందనంటే సంఘములో ఏ కలంకము లేదు, అంతేకాకుండా ముడత అయినను లేదు, ఏ ముడత లేదు, వేలు పెట్టి చూపించడానికి ఏదీ లేదు, అంత పరిశుద్ధం. అంతేకాకుండా పరిశుద్ధమైనదిగా ఉన్నాడు సంఘం. ఎట్లా ఉంది చెప్పాలి మీరు, ఎట్లా ఉంది? పరిశుద్ధమైనది. అంటే ఆ సంఘములో అపవిత్రమైన కార్యాలు ఏమీ లేవు. అంతేకాకుండా నిర్దోషమైనది, దోషము ఏమీ లేదు. పొంతు పిలాతు దగ్గర ప్రభు ఎట్లా నిలబడ్డాడనంటే ఏ దోషము లేకుండా నిలబడ్డాడు. ఎట్లా నిలబడ్డాడు? పొంతు పిలాతు సైతము కూడా ప్రభుని ఏమన్నాడు? ఈయనలో ఏ దోషము ఏ అపవిత్రత లేదు. పొంతు పిలాతు చేత నిర్దోషి అని పిలువబడినటువంటి యేసయ్యకు తగ్గట్టుగా సంఘము ఉంటుందన్నమాట. సంఘము ఏ ముడత ఏ డాగు ఉండదు, నిర్దోషమైనది గాను మహిమ గల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకొనవలని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి. అమ్మా, ఏ విధంగా పవిత్రపరచబడతాం, ఏ విధంగా మనము పరిశుద్ధపరచబడతాం అనంటే ఇక్కడ రాస్తుంది దేవుని వాక్యము చేత మనం పవిత్రపరచబడతామంట. చెప్పండి, వాక్యము చేత పవిత్రపరచబడతాం. బైబిల్లో రాస్తుంది. ఆ వాక్యం అంటే ఎవరు? యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం రాయబడిన మాట, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. కింద వచనాల్లో ఆ వాక్యము కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. దేవుడే వాక్యము, వాక్యమే దేవుడు. మనము వాక్యం వినుచున్నప్పుడల్లా వినుచున్న వారికి విశ్వాసం కలుగు చేస్తుంది వాక్యం. దేవుని వాక్యం ఏం చేస్తుంది? ఏం చేస్తుంది చెప్పండి? మనకు విశ్వాసం కలిగిస్తుంది. ఎందువలన అనంటే దేవుడు పరిశుద్ధుడు అని, దేవుడు నిర్దోషి అని, మన కోసం మానవాళి పాప పరిహారార్థమై భూమి మీదకి దిగి వచ్చాడని, నా కోసం శిలువ మరణం పొంది ఉన్నాడని, నా కోసం రక్తము కార్చినాడని, నా కోసం సమాధి గెలిచి తిరిగి లేచాడని దేవుని వాక్యం మనకు బోధించినప్పుడు దేవుడు సమీపించాలని తెలుసున్న దేవుడు నా కోసం వచ్చాడా అనే కృతజ్ఞత భావంతో ప్రభుకి ప్రార్థించకుండా ఉంటామా? చెప్పండి. దేవదేవుడే పరలోకం విడిచిపెట్టి విశ్వమునకు చాలిన దేవుడు, విశ్వము పట్టజాలిని దేవుడు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు నీ కోసమే దిగి వచ్చాడు, నా కోసమే దిగి వచ్చినాడు అని మన మనస్సులో అనుకున్నప్పుడు, విశ్వాసంతో జీవిస్తూ ఉన్నప్పుడు
మనము దేవునికి వేకువని లేచి ప్రార్థించకుండా ఉండగలమా? చెప్పండి. దేవుని సన్నిధికి రాకుండా ఉండగలమా? దేవునికి స్తుతి కీర్తనలు పాడకుండా ఉండగలమా? ఎప్పుడైతే ఆ భావన హృదయంలో కలిగినప్పుడు, దేవుని గురించి తాత్పర్యం మన హృదయంలో కలిగినప్పుడు దేవునికి దూరంగా ఒక్క క్షణము కూడా ఉండలేం. ఉంటామా? ఉండలేం. ఇంకా దేవునికి సమీపంగా జీవిస్తాం, దేవునికి దగ్గరగా జీవిస్తాం. అది సంఘం యొక్క నిజమైన నైజం, నిజమైన లక్షణం ఏంటంటే దేవునికి అతి సమీపంగా జీవిస్తారు. అంతే కదా. వ్యూహిత సైన్య సమభీకర స్వరూపిణి యుద్ధోపకరణాలు ధరించుకున్న సంఘం. ఏంటంట సంఘం ఏంటి? యుద్ధోపకరణాలు. మన యుద్ధోపకరణాలు కంటికి కనిపించేవి కావు. మన యుద్ధోపకరణాలు కంటికి కనిపించేవి కావు. ఈ లోకానుసారంగా AK-47 విల్లంబులు, రకరకాలుగా భయంకరమైనటువంటి ఆ ఆయుధాలు ధరించినటువంటి సంఘము కాదు మన సంఘము. దేవుని సంఘము మరి పెట్టని కోటలను పెకలించగల శక్తి గల సంఘం. అంతే కదా. మన ఆయుధం ఏంటి? దేవుని యొక్క సంఘం యొక్క ఆయుధం ఏంటి చెప్పండి? ప్రార్థన. చెప్పండి. దేవుని యొక్క సంఘం యొక్క ఆయుధం ఏంటి? ముఖ్యమైనది మొట్టమొదటిది ఏంటి? ప్రార్థన. మొట్టమొదటి మన ఔసప్రేత చర్చలో నేర్పించేది ఏంటంటే ప్రార్థించడం నేర్పిస్తారు. చెప్పండి. ప్రార్థించటం నేర్పిస్తారు. అందుకని చాలా సార్లు సత్యవని చెప్తూ ఉంటారు, పెద్ద పెద్ద స్కాలర్స్ చెప్తూ ఉంటారు. ఏంటి అని అంటే ప్రార్థించేవాడంట పాపము చెయ్యడు. ప్రార్థించేవాడు పాపము చేయడు. పాపము చేస్తున్నామనంటే, దేవునికి దూరంగా ఉంటున్నామనంటే వారు ప్రార్థన చేయరు. ప్రార్థించేవారంట పాపం చేయరంట. చేయని వారు పాపము చేస్తారు. పాపం అంటే ఏంటి? ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఆజ్ఞ అతిక్రమమే పాపము. దేవుని మాట వినకపోవడమే పాపము. దేవుని సన్నిధికి మరి రాకపోవడమే పాపము. దేవునికి దూరంగా జీవించటమే పాపము. ఆనాడు ఏదైనా వనములో